నిన్ను చూస్తే గర్వంగా ఉంది పెదమామ. సాయి ధర్మ తేజ్ ట్వీట్. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవిని లండన్లోని యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ కామన్స్లో అక్కడి పార్లమెంటు సభ్యులు, మంత్రులు, దౌత్యవేత్తలు ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే. ఇదే కార్యక్రమంలో బిడ్జ్ ఇండియా సంస్థ ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది. చిరంజీవి సాంస్కృతిక నాయకత్వానికి, ఆయన చేసిన సేవలకు గాను ఈ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకమైన ఈ గౌరవం తనకు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి కావలసిన ప్రేరణని ఇస్తుందని వ్యాఖ్యానించారు. తన ప్రయాణంలో అభిమానులు, రక్తదాతలు, సినీ కుటుంబం, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎంతగానో సహకరించారని ఎమోషనల్ అయ్యారు. ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న సందర్భంగా చిరంజీవికి సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ కోవలోనే ఆయన మేనల్లుడు మెగా హీరో సాయి ధర్మ తేజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. పెదమామకు నా హృదయపూర్వక అభినందనలు. బ్రిడ్జ్ ఇండియా తరపున జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న తొలి నటుడు ఆయనే కావడం సంతోషంగా ఉంది. చిరంజీవి యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ సభ్యుల సత్కారాన్ని అందుకోవడం మాకెంతో గర్వంగా ఉంది. మాలో స్ఫూర్తి నింపుతున్నందుకు ధన్యవాదాలు మామ అని సాయి ధర్మ తేజ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ని మెగా అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. చిరుమామ అంటే మేనల్లుడికి ఎంత ప్రేమో అని కామెంట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం చిరంజీవి లండన్లో తన అభిమానులతో సమావేశమై ముచ్చటించారు. తనకు ఫ్యాన్స్ ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించాలని ఉందంటూ తన మనసులోని మాట బయటపెట్టారు. అలాగే తమ అన్నదమ్ముల అనుబంధం గురించి ప్రధాని మోదీ తనతో చెప్పిన మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ తన ఇంటికి వచ్చి కాళ్లకు నమస్కరించడం, తాను తమ్ముణ్ణి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న వీడియోని చూసి భావోద్వేగానికి గురైనట్లు మోదీ తనతో చెప్పారని చిరు చెప్పుకొచ్చారు. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబరలో నటిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కబోతున్న ఈ మూవీలో చిరంజీవి సరసన త్రిష నటిస్తోంది. చిత్రీకరణ దాదాపు పూర్తి కావడంతో జూన్ లేదా జూలైలో రిలీజ్ చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. విజువల్స్ ఎఫెక్ట్ ప్రాధాన్యం అంటున్న మూవీ కావడంతో చిత్ర బృందం ఎక్కడా రాజీ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. దీని తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరు నటించనున్నారు. ఇప్పటికే కథ ఖరారు కావడంతో స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి మాస్ యాక్షన్ మూవీ చేయనున్నట్లు సమాచారం.